జగన్నాథ గట్టు ఈ ప్రదేశము ఎంతో ఆహ్లాదకరంగా, సహజ సిద్ధంగా ఉంటుంది. చాలామంది ఇష్టపడే ప్రాంతం ఇది. ఏదైతే కర్నూలు నగరానికి 10 కిలోమీటర్ల దూరాన జగన్నాథ్ గట్టు ఉన్నది. ఇక్కడ ఏదైతే శివుడు దేవి, భూదేవి సమేత అక్కడ శివుడు నిలయమై ఉన్నాడు. ప్రస్తుతం మనము కొండ కింద భాగాన ఉన్నాము. ఆ శివుని యొక్క విశిష్టత ఏంటి? ఆ జగన్నాథుని యొక్క ఆలయ చరిత్ర ఏంటి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే జగన్నాథ గట్టు పైభాగాన వచ్చేసాము. ఏదైతే దారిలో విఘ్నేశ్వరుని దర్శించుకొని, అదేవిధంగా నందీశ్వరుని దర్శించుకొని జగన్నాథుడి దర్శన నిమిత్తం వచ్చాము. ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నట్లు అంటే శ్రీ శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి దేవస్థానం అని కూడా ఈ జగన్నాథ్ గట్టుకు మరో పేరుంది. ఈ విజువల్స్లో గమనించినట్లు ఆలయ ముఖద్వారం, అదేవిధంగా రథోత్సవము ఇవన్నీ కూడా అక్కడ కనిపిస్తున్నాయి. శివుడు యొక్క ప్రత్యేకత ఏంటి, ఇక్కడ ఎలాంటి పురాణ గాథలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. ఈ పురాతన ఆలయానికి ప్రధాన దైవం శ్రీ గణపతి ఉమాసమేత సంగమేశ్వర స్వామి శివుడు. ఈ ఆలయం కర్నూలు నగరం నుండి 10 కిలోమీటర్ల దూరంలో దిన్నె దేవరపాడు వద్ద ఉన్న జగన్నాథ గట్టుపై ఉంది. రూపాల సంగమేశ్వర స్వామి దేవాలయం లేదా శ్రీ లక్ష్మీ జగన్నాథ ఆలయంగా పిలువబడుతుంది. అయితే శ్రీశైలం బ్యాక్ వాటర్ ముంపుకు గురికాక ముందట ఈ సంగమేశ్వరంలో నిర్మాణం కాబడిన ఈ ఆలయంకు ఎంతో ప్రత్యేకత ఉంది. కౌరవుల మోసపూరిత జూదం వలన పాండవులు ఉన్న రాజ్యాన్ని అంతా పోగొట్టుకుని అరణ్యవాసానికి వెళుతూ ఉన్న క్రమంలో సప్తనదుల సంగమం వద్ద శివాలయం నిర్మించాలనే ఆలోచన ధర్మరాజుకి తట్టింది. ధర్మరాజు ఆజ్ఞ మేరకు ప్రధాన శివలింగం కోసం 5గురు పాండవులలో 2వ వాడైన భీమసేనుడు కాశీక్షేత్రం వారణాసికి బయలుదేరి అక్కడి నుండి శివలింగాన్ని తీసుకువచ్చాడు. ఈ శివలింగం 6 అడుగుల ఎత్తు మరియు 2 అడుగుల వెడల్పుతో భారీ శివలింగం చూపర్లను అబ్బురపరిచింది. అయితే భీముడు ఈ శివలింగం అనుకున్న సమయానికి తీసుకురాకపోవటంతో వేప మొద్దుతో చెక్కిన మరో లింగాన్ని ధర్మరాజు సంగమేశ్వరం వద్ద ప్రతిష్ఠ చేసినట్లు చరిత్ర చెబుతుంది. ప్రస్తుతం అయితే జగన్నాథ్ గట్టు పైభాగాన చేరుకున్నాము. ఏదైతే నందీశ్వరుడు జగన్నాథ్ గట్టుపై ఉన్న మొదటగా విఘ్నేశ్వరుడు టెంపుల్ వస్తుంది. అదేవిధంగా నందీశ్వరుడు తర్వాత కొలువై ఉన్నాడు. ఆ తర్వాత శివుని తర్వాత ఆంజనేయులు, ఇలా వరుసగా గట్టుపై ఏదైతే పోయిన పరిస్థితి మనం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే నందీశ్వరుడి భారీ ఎత్తున అయితే ఇక్కడికి వచ్చే భక్తులను కావచ్చు, ప్రజలను కావచ్చు, లేదా పర్యాటకులను కావచ్చు ఆకర్షిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఇంత భారీ ఎత్తున ఇక్కడ ఈ నందీశ్వరుని ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ నుంచి నందీశ్వరుడు నేరుగా శివాలయంలోకి దృష్టి కేంద్రీకరించి చూస్తాడనేది ఒక నానుడి. అదేవిధంగా నందీశ్వరుడు ఏదైతే ఉన్నాడో ఈ నందీశ్వరుడికి వెనక భాగాన అక్కడ ఏదైతే గోపురం మనం చూస్తూ ఉన్నామో విజువల్స్లో, అది విఘ్నేశ్వరుడి ఆలయం. మొదట వచ్చిన భక్తులంతా విఘ్నేశ్వరుడికి దర్శనం చేసుకున్న తర్వాతనే నందీశ్వరుడు, అదేవిధంగా శివుడు, ఆ చివరిలో ఆంజనేయ స్వామిని దర్శించుకొని భక్తులు లేదా ప్రజలు లేదా పర్యాటకులు అంటే ఈ పచ్చని కొండల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య నిత్యం వస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం అంటే ఇక్కడ విఘ్నేశ్వరుడు అదేవిధంగా నందీశ్వరుని చూసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇంత భారీ ఎత్తున నందీశ్వరుని దర్శించుకున్న అనంతరం ఏదైతే జగన్నాథ్ గట్టుపై ఆ జగన్నాథుడు ఏ విధంగా కొలువై ఉన్నాడు, ఎక్కడున్నాడో చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఆలయం శాలివాహన శక యుగం 7వ మరియు 8వ శతాబ్దాల నాటిదని చెబుతారు. అయితే శ్రీశైలం డ్యాము నిర్మాణం సమయంలో బ్యాక్ వాటర్ ముంపుకు గురై ధ్వంసం జరిగిన నేపథ్యంలో సంగమేశ్వరంలోని రూపాల సంగమేశ్వర ఆలయాన్ని కర్నూలు జగన్నాథ గట్టు పైకి తరలించటం జరిగింది. ఇక్కడ శివాలయం పునం రూపొందించుకోవటంతో ఈ కొండ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ ఆలయం చేరుకునే భక్తులు ముందుగా విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకుంటారు. అలాగే మహానందీశ్వరుడిని దర్శిస్తారు. అనంతరం రూపాల సంగమేశ్వరుణ్ణి దర్శించుకుని చివరగా ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. ఆలయం నుండి ఆంజనేయస్వామి విగ్రహానికి వెళ్లే దారిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డిజైన్ విద్యా కేంద్రం ఉంది. ఇక్కడ చేరుకోవటానికి కర్నూలు నుండి నంద్యాలకు వెళ్లే దారిలో పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల పక్కన ఉన్న దారిగుండా ఈ కొండపైకి చేరుకోవచ్చు. అలాగే బిర్లా గేటు నుండి క్లస్టర్ యూనివర్సిటీ మీదుగా దిన్నెదేవరపాడు గ్రామం గుండా జగన్నాథ గట్టు చేరుకోవచ్చు. ఆలయంలో ప్రతిష్ఠించిన లింగానికి ఉన్న చరిత్రను బట్టి ఈ జగన్నాథ గట్టు ప్రాంతం ఎంతో ప్రాచుర్యం పొందింది, ముఖ్యత పొందింది. పురాణ కథల ద్వారా జగన్నాథ గట్టు ఆలయానికి లేదా రూపాల సంగమేశ్వర దేవస్థానంకు సుమారు 1100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్నట్లు తెలుస్తుంది. ఈ శివాలయం ప్రాంగణంలో నాగుల కట్ట ఉంది. ఇక్కడ పూజలు చేసుకుంటే నాగదోషాలు పోతాయని భక్తుల నమ్మకం. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం దేవీం వాచమదయంత దేవాస్తాం విశ్వరూపా వశవా వదంతే సా నో మంత్రేషమోర్చందుహానాదే నిర్వాగస్మానపతిష్టదేతాం ధ్రువంతే రాజావరుణ ధ్రువంతే వా బృహస్పతి ధ్రువంతదాగ్నిశరాష్టం ధారయేతాం ధ్రువం ధ్రువం. ఓం. ఈ దేవాలయం వచ్చేసి సంగమేశ్వర టెంపుల్. ఇది ఆత్మకూరు సంగమేశ్వర టెంపుల్. ఇది కొత్తపండ మండలము ఆత్మకూరు తాలూకాలో ఉండే ఈ దేవాలయం శ్రీశైలం ప్రాజెక్ట్ డ్యామ్ బ్యాక్ వాటర్ ముంపు గురైనప్పుడు ప్రతి ఒక్క రాయికి నెంబరింగ్ తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేశారు. ఇది 74-76 తరలించారు ఇక్కడికి గుడి. కానీ 2003లో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది ఇక్కడ. అది దాదాపు 10-15 సంవత్సరాలు దేవాలయం నిర్మించుకుని వచ్చారు. తర్వాత ఇది వచ్చేసి దేవాలయం 8వ శతాబ్ది దేవాలయం, చాళుక్య నిర్మాణ గుడి. దీని పేరు రాతి రథం, రథాకారంగా ఉంటాయి గుడి. అంటే గుర్రాలంటే ఏ విధంగా ముందు హైట్ ఉండి ఎనికి ఉంటుందో అలాగే ఉంటుంది ఈ గుడి. రూపా సంగమేశ్వరుడు. ఈ లింగం వచ్చేసి మరకత లింగం. మరకతంలో బ్రహ్మసూత్రం ఉంటుంది. మనం ఇచ్చే హారతిగా మనగా రిఫ్లెక్షన్ కనపడతాం లింగంలో. అందుకు రూపా సంగమేశ్వరుడు పేరు వచ్చింది గుడికి. ఈ దేవాలయం ప్రతి ఒక్క శివరాత్రికి కార్తీక మాసం చాలా అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ. శివరాత్రి దాదాపు అంటే 60-70 వేల మంది పైన వస్తారు ఇక్కడికి. తర్వాత ప్రతి సోమవారం అభిషేకాలు, నిత్య పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. భక్తులు కోరిన కోరిక ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక్కడ. అందుకు చాలామంది భక్తులు విరివిరిగి వచ్చిపోతూ ఉంటారు ఇక్కడికి. ఈ దేవాలయం వచ్చేసి ఈ దేవాలయం రైట్ సైడ్ కుట్టి అంటే గోడలో శిల్పి నిర్మాణం చేసినాడు. అంటే ఈ దేవాలయం ప్రతి కాశీకి శ్రీశైలం వెళ్ళొచ్చిన చరిత్ర మామూలుగా. అది ఈ ప్రతి పోయి వచ్చేదంట దేవతలు. ఒకరోజు ఒక అబ్బాయి పడుకున్నాడని పోయి వచ్చేటప్పుడు చూసినాడు. ఆ అబ్బాయి దేవతలు చూసినారు. ఈ అబ్బాయి పడుకోలే చూసి చెప్పారు, ఆయన నువ్వు చూసినావు, ఎవరు చెప్పొద్దు, చెప్తే తలవలసి వస్తావు అక్కడ, నువ్వు ఇది ఆగిపోతాను దీని చరిత్ర. అదేవిధంగానే ఇటుపక్క గోడలో బ్రహ్మ రథం నడుపుతున్నాడు, శివుడు ఇల్లుకు ప్రయాణం చేస్తున్నాడు, గుర్రాలు గాండ్లు అన్నీ ఉన్నాయి ఈ గోడలో, ఈ తలపక్కల గోడలో. దీని చరిత్ర ఇది మామూలుగా. కాబట్టి ఈ దేవాలయము ప్రతి ఒక్కరే నెంబరింగ్ ప్రతి ఒక్కరే నెంబరింగ్ చేసి వచ్చి ఇక్కడ షిఫ్ట్ చేశాడు దేవాలయాన్ని. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు రాత్రి వేడుకలు వైభవంగా జరుగుతాయి. అశేష భక్త జనం మధ్య స్వామివారి రథోత్సవం ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. జగన్నాథ గట్టు ఒక దైవ క్షేత్రంగానే కాకుండా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది. సామాన్య భక్తజనంతో పాటు ప్రజలు, పర్యాటకులు అనేక మంది వస్తుంటారు. ఈ కొండపై నుండి రాత్రిపూట కర్నూలు నగరం వ్యూ చిత్రం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మొత్తం కర్నూలు నగరాన్ని విద్యుత్ దీపాలంకరణతో ముస్తాబు చేశారేమో అనే ఫీలింగ్ వస్తుంది.